దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. వాస్తవానికి కేఏపాల్ సార్ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశ అధ్యక్షులందరితోటి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో కేఏపాల్ సార్ గారు ఒక్కరే. కాబట్టి సార్ వచ్చి అంటే ఖచ్చితంగా మన సమస్య నెరవేర్చబడ్డది. సార్ రావడం దీక్షా శిబిరానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ పక్షాన గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు సార్. చూడండి, మీరు కూర్చోండి. బెంజమిన్ సార్ ఓకే. ఇక్కడ 19వ తారీఖున కొత్తగూడెంలో సమగ్ర శిక్ష రెగ్యులర్ చేయమని అక్కడ ఉన్న 400 మంది టీచర్స్ తో కలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు వచ్చి సిస్టర్ వచ్చి మన హోటల్లో సర్పంచుల సదస్సుకు వచ్చి అన్ని ఇక్కడ ఆహ్వానించారు. ఇక్కడ ఒక సైన్ చూశాను నేను, ఏమని, రెగ్యులరైజ్ శిక్ష కాదు మా హక్కు. రేవంత్ రెడ్డి తమ్ముడు వాళ్ళని శిక్ష అడగట్లేదు, వాళ్ళ హక్కుని నెరవేర్చారు. హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, దేర్ రైట్ టు లైఫ్. 19,360 సమగ్ర శిక్ష. మీరు టీచర్స్ వారికే న్యాయం చేయలేకపోతే మనం ఇంకెవరికి న్యాయం చేస్తాం? వాళ్ళు కొన్ని 100,000 మందిని చదివిస్తున్నారు. నేను 3,10,000 మంది అనాథులు చదివించా, 40 లక్షల విపంతులు ఆపుకున్నా, 2,10,00,000 మంది యూత్కి ట్రైనింగ్. తక్షణమే నేను అనుదేటి జనవరి 19వ తారీఖు లోపుని 30 రోజులు అవకాశం ఇచ్చాం. ఏముంది, 9 మంచి పేరు ఉంటుంది. బడ్జెట్ తెచ్చే బాధ్యత నాది, సైన్ చేసే బాధ్యత నీది. చేయలేదనుకో, నేను ముఖ్యమంత్రి అయితే ఏమైనా చేస్తాను. నేను నీకు అబద్ధాలు చెప్పను. ఒక టీ తాగే లోపు నువ్వు చేస్తాను. ఇలాంటి నువ్వు 100 చెప్పావు, ఏమైనా చేశాను. రాజకీయ నాయకులకి అబద్ధాలు వచ్చు, దైవజనుడికి సత్యం చెప్పవచ్చు. వీరేం చేయాలి? ఇప్పుడు 12,000 గ్రామ సర్పంచుల్లో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఊర్లో సర్పంచ్గానే నిలబడాలి, లేదా సర్పంచ్ని యునానిమస్ గా నిలబెట్టి ప్రజాశాంతి పార్టీ తరఫున గెలిపించాలి. నేను ఒక వారం రోజుల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టాలని నేను పిలుపునిస్తున్నాను. ఇలా మీరు దీక్షలు చేసి ఎండలో ఎండే కంటే ఒక సెంటర్లో మీటింగ్ పెట్టండి. 19,360 మంది కుటుంబాలతో వచ్చేయండి. నేను వస్తా. ఒక డేటు మీరందరూ డిసైడ్ చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా తమ్ముడు రేవంత్ రెడ్డి సంతకం పెట్టేస్తాను. థ్యాంక్ యూ. సో అందుకనే మన డేట్ మీరు గుర్తించుకోండి. శనివారం ఉదయం 28 డిసెంబర్ 10 గంటలకు నల్గొండ, 3 గంటలకి ఖమ్మం, ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడెం 29, మళ్ళీ 30వ తారీఖున ఇక్కడ విందు భోజనం దగ్గర ఓన్లీ సర్పంచులకి, సర్పంచ్ లీడర్స్ కి ఇక్కడ ఉదయం 10 గంటలకి, ఆదిలాబాద్ 3 గంటలకి. ఇలాగ రాష్ట్రం అంతా నేను తిరుగుతున్నాను. గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి. ఈ టీచర్స్ అభివృద్ధి చేసి సర్పంచ్ని గెలిపిద్దాం, దేశాన్ని కాపాడదాం. అసలు ఈ రోజు సాయంత్రం లేట్ అయింది, 6 లోపల కలవాలి.
ఆయన అక్కడ తమ్ముడు రేవంత్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు నన్ను కలిసి సమస్యలు 3-4 ఉన్నాయి, జనవరి 30 సమిట్ ద్వారా తీర్చడానికి ఆయన సముఖంగా ఉన్నారు. ఒకవేళ లేదనుకోండి, ముఖ్యమంత్రులు వస్తారు, ముఖ్యమంత్రి పోతారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అవ్వలేదా? అలాగే అప్పుడు చేసుకున్నాం. మీరందరూ ఏం చేయాలంటే అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి. మీరందరూ ఏం చేయాలో నెంబర్ తీసుకోండి. హలో హలో బాగా ఆలోచించండి. అందరూ ఫోన్లు ఓపెన్ చేసుకోండి, ఫోన్లు ఓపెన్ చేసుకోండి. నేను చెప్పినట్టు చేస్తే రేపు జనవరి 19 లోపునే ఫస్ట్ వీక్లోనే కొత్తగా గిఫ్ట్ ఇచ్చి మీకు రేవంత్ రెడ్డి తమ్ముడు సంతకం పెడతాను. నేను చెప్పినట్టు మీరు చేస్తాను, నూతన సంవత్సరంలోనే మీకు పర్మనెంట్ అయిపోతుంది. నేను చెప్పినట్టు చేస్తే చేయాలంటే అన్నా ముందు రాసుకోండి, లేదా రికార్డ్ చేసుకోండి. 7569441275. మరోసారి చెప్తా, 7569441275. 1 minute మాట్లాడితే ఈ విషయం. అది కాల్ చేయడానికి కాదు, ఆన్సర్ చేస్తారు. కానీ 1,00,000 మంది ఒకసారి కాల్ చేస్తే ఆన్సర్ చేయాలంట. మీరేం చేయాలంటే నాకు 200 దేశాల్లో 200 కోట్ల అభిమానులు, అదంతా వదులుకొని మన తెలుగు రాష్ట్రాల వరకు దేశం వరకు వచ్చారు. ఇవాళ రాత్రి అమెరికా వెళ్తున్నా, ఒకే రోజు ఉంటాయి 25, మళ్ళీ 26 బయలుదేరి 28 వచ్చి 28 ఉదయం నల్గొండ 10 గంటలకి, 28 మధ్యాహ్నం ఖమ్మం 3 గంటలకు, అలాగే 29 పూర్తి చేస్తే కొత్తగూడెం మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడుతారు. మళ్ళీ 30 ఉదయం ఇక్కడ 10 గంటలకు ఎక్కడ హిందూ భోజనం, మళ్ళీ 30 మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్. రాత్రి పగలు మీ కొరకు నేను తిరుగుతున్నాను. 5 లక్షల కోట్లు డొనేట్ చేసి సదాశివపేటలో సంగారెడ్డిలో 1200 ఎకరాల భూములు మీ పిల్లలందరూ అనేక మందిని చదివించారు. 3,90,000 మందిని ఉచితంగా చదివించారు. అలాగే 40 లక్షల వితంతులు ఆదుకున్నాడు. నిజామాబాద్లో ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, కలెక్టర్ ద్వారా ఎన్నో సేవలు చేశారు, పాస్టర్ల ద్వారా. ఇప్పుడు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని సర్పంచుల ద్వారా చేయబోతున్నాను. నేను చేయాలి సేవ అంటే మీరు 3 చేయాలి. 1, ఇచ్చిన నెంబర్ని యాక్టివ్గా చేసి ఒక్కొక్కరు మీరు ఒక విలేజ్ని డబ్బులు ఇచ్చి దత్తత చేయొద్దు. ఆ విలేజ్లో మీరున్న విలేజ్లో అక్కడున్న వాట్సాప్ ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేయడం. రోజుకు 30, 40, 50. గ్రూప్ పేరు ఏంటో చెప్తా. నిజామాబాద్ ఆ విలేజ్ పేరు పైన రావాలి. గ్రూప్ నేము కేపాలని పెట్టండి. నిజామాబాద్ ఆ విలేజ్ పేరు. మీకు కావాలంటే మీ పేరు లేదా చివరిని నా పేరు. ఫస్ట్ గ్రూప్ పేరు నిజామాబాద్ విలేజ్. ఒకటి గ్రూపులు పెట్టి 100 నుంచి 1000 మందిని చేర్చండి. కానీ మీకు వచ్చే ఉండదు, మీ ఊళ్ళో మీరు చేయొచ్చు. ఫస్ట్ది. రెండోది, మీరు సర్పంచ్గా పోటీ చేయండి. అది చిన్న చూపు చూడకండి. సర్పంచ్ అంటే సర్పంచ్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. జెడ్పీటీసీ అయిన తమ్ముడు రేవంత్ రెడ్డి వారు ముఖ్యమంత్రి. సో చిన్న చూపు చూడద్దు. మీరు సర్పంచ్గా పోటీ చేయండి. బీఆర్ఎస్ ఒకరు, కాంగ్రెస్ ఒకరు, బీజేపీ ఒకరు, మనందరూ ఒకటే. అభివృద్ధి 100 రోజుల్లో చేస్తా. తెలిసిన 100 రోజుల్లో ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తా. అభివృద్ధి అంటే అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం. ఈ 2. మూడోది ఏంటి? మీ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు. 4, అక్కడ రోడ్డు లేదా, వాటర్ లేదా, సమస్యలే ఉంటాయి. 1 ఇయర్లో తీర్చుతాం. 100 రోజుల్లో ఉచిత విద్య వైద్యం మాత్రం చేసి చూపిస్తాం. ఏ 100 రోజుల్లో? గెలిచిన 100 రోజుల్లో నేను వచ్చి మేము ఓటేయను, మీరు ఓట్లు వేయించాలి. ఏం చేయాలి? మీ ఓటు మీకు వేసుకోకపోతే ఇంకా అంతకన్నా దరిద్రం. నేను నాకు ఓటేయమంటలా,
మీ ఓటు మీకు వేసుకోండి. అది ఇచ్చిన మంది తాగేసి ఆ రోజు రాత్రి మనల్ని చేయకో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఈ ఒక్కసారి ఓటేయండి. ఎందుకంటే నన్ను ఇద్దరిని అక్కడ ట్రంప్ని గెలిపించుకున్నాను ప్రేయర్ చేసి దేవుని కృపలో 100 రోజుల్లో పంపు మన డబ్బులు మనం తెచ్చుకుంటున్నాం. ఎక్కువైతే 100 రోజులు జనవరి 20 నుంచి మే 1. ఈ 100 రోజుల్లో నేను అభివృద్ధి చేయి ఏ గ్రామాలకు చేస్తాను? మాట సూపర్. తెలిసిన గ్రామాలకే, తెల్లని గ్రామాలకి ఏమీ చేయం. 2,10,00,000 మందికి చేశాను. ఓట్లేమో కేసీఆర్ చేస్తారు, నేనేమో డబ్బులు ఇవ్వాలి. ఏమేమి చేయాలి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.